టమోటా రైస్‌కి, కుస్కాకి ఏంటి వ్యత్యాసం? తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. తెలుసుకుందామని అడుగుతున్నాను. ఇక నైట్‌కైతే మేము కుస్కా చేసుకొని బాగా మెక్కేసి, పాత్రలన్నీ కడిగి పెట్టేసి, ఆ తర్వాత పడుకునే ముందు ఇడ్లీకైతే బియ్యం నానబెట్టేసాను. ఇక కడిగిన పాత్రలు అలానే ఉంచామనుకో, మన కంటికి తెలియని జీవులంతా అక్కడ ఫైట్ చేస్తూ ఉంటుంది. అందుకనే తీసి దాని ప్లేస్‌లో అరేంజ్ చేసేసాననమాట. ఇక అక్కడ కట్ చేస్తే మార్నింగ్ 5:40కి లేసాను. ఇది రవ్వ వేయిస్తుందంటే మళ్ళీ రవ్వ ఉప్మానే చేస్తుంది. ఎన్ని సార్లు చేస్తుందో ఏంటో అని తిట్టుకోకండి. రాగి పిండితో రవ్వ ఉప్మా చేశాను. చాలా హెల్తీ అయిన ఫుడ్ కదా! అందుకోసం ఇలా ట్రై చేశాననమాట. ఇక ఆ తర్వాత ఇల్లు తోయడం అలాంటివన్నీ చేసేసి మా ఆయనకి టిఫిన్ వేసిచ్చేసి మళ్ళీ బియ్యం నానబెడుతున్నాను. ఎలాగో గ్రైండర్ వేస్తున్నాం కదా! మళ్ళీ దోసకి పిండి రుబ్బుకునేద్దామని చెప్పి మళ్ళీ నానబెట్టాను. కానీ గ్రైండర్ పెద్ద పనే ఇచ్చింది. ఏమైంది ఏంటి అని చూడాలనుకుంటే మీరు లాంగ్ వీడియో చూసండి. ఇక మన కోసం కాస్త టైం అయితే కేటాయించుకోవాలి కదా! అందుకోసం ఈ ఎక్సర్‌సైజ్‌లన్నీ చేసేసిన తర్వాత ఇక ముగ్గులు వేయడం, పిల్లలకి లంచ్ బ్యాగులు కట్టడం, వాళ్ళ స్కూలుకి పంపియడం ఇలాంటి పనులన్నీ జరిగిందనమాట. అంతే ఇక. బాయ్ బాయ్.